సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రసన్న ఆంజనేయ దేవాలయం, హస్మత్పేట్ శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆలయం, టీచర్స్ కాలనీలోని స్వయంభూ శ్రీ ప్రసన్న బాలాంజనేయ భవానీ శంకర దేవస్థానంలో, రాజరాజేశ్వరి నగర్లోని శివాలయంలో, నందమూరి నగర్లోని యోగాంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలతో ఆలయ పూజారులు పూజలు, విశిష్ట సేవలు, హనుమాన్ పారాయణాలతో పూజలు చేశారు. భారతీయ సంస్కృతిలో అత్యంత శక్తివంతుడైన దైవంగా, భక్తికి మారుపేరుగా కొలవబడే ఆంజనేయ స్వామి జన్మదినోత్సవాన్ని దేశమంతటా వివిధ సమయాల్లో జరుపుకోవడం ఒక ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి తిథి నాడు హనుమాన్ జయంతిని నిర్వహించడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. ఈ క్రమంలో 2026 సంవత్సరంలో మే నెల 12వ తేదీన మంగళవారం నాడు తెలుగు హనుమాన్ జయంతి పర్వదినం వచ్చింది. దశమి తేదీ మే 11వ తేదీ మధ్యాహ్నం 3:24 ప్రారంభమై మే 12వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు సాగింది. సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకొని భక్తులు మే 12వ తేదీన ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సీతాదేవి హనుమాన్ భక్తికి మెచ్చి 8 రకాల సిద్ధులను, 9 రకాల నిధులను వరంగా ప్రసాదించింది. ఈ శక్తుల ద్వారా ఆయన అనువంత చిన్నగా మారగలడు, కొండంత పెద్దగా పెరగగలడు, గాలి కంటే తేలికగా లేదా భూమి కంటే బరువుగా మారగలడు. అలాగే ఈ లోకంలోని సకల సంపదలను, ధార్మిక చింతనను భక్తులకు ప్రసాదించగల శక్తి ఆంజనేయుడికి ఉంది. హనుమాన్ జయంతి రోజున తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలను ఆచరించి హనుమంతుడికి ఇష్టమైన సింధూరంతో పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరాకాండ చదవడం ద్వారా మనోబలం పెరుగుతుందని విశ్వాసం. గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి ఈ వైశాఖ దశమి నాడు తమ దీక్షను విరమించడం జయంతి రోజు విశేషం. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం, వడపప్పు మరియు పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకట మోచనుడైన ఆ మారుతిని స్మరించుకోవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని పెద్దలు చెబుతుంటారు. హనుమాన్ జయంతి రోజున స్వామిని ధ్యానించడం వల్ల మానసిక ధైర్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పలు ఆలయ పూజారులు TR9 టీవీ న్యూస్ ఛానల్తో విశిష్టతను వివరించారు. स्वामी
वेङ्कटेशाय विद्महे महादेवाय धीमहि धियं देवा रुद्रा सम्बोधिनी देवाभ्यां नमः प्रदातु नर्मदे स्वां धियं देवाभ्यां नमः प्रदातु आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् केतरीधरां देवाभ्यां नमः प्रदातु भक्तवत्सल प्रणमामित्यं विनियोगां देवाभ्यां नमः प्रदातु प्रणमामित्यं विनियोगां देवा मनोजममात्रे भक्तिमतां देवाभ्यां नमः प्रदातु श्रीरामदूतं विरतात्मां देवाभ्यां नमः वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् देवाभ्यां नमः प्रदातु यानि कानि पापानि पापानां पापं सम्भोगाविरामं श्रीरामं भोजो भोजो नमाम्यां प्रणमामित्यं विनियोगां देवाभ्यां नमः प्रदातु नानागोत्राणां नानांशानां परमेश्वरा सिद्धार्थं देवतां श्रीयोगादिने स्वामी देवाभ्यां देवतानि देवाभ्यां नमः ब्रह्मणे नमः प्रदातु प्राणायामि योगां देवता मंगलमूर्तये नमः देवाभ्यां दूरसत्यं ब्रह्मणे तत्पुरुषाय विद्महे महादेवाय दूरसत्यं ब्रह्मणे नारायणोऽस्ते तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि पुरुषायां देवाभ्यां श्री योगाग्रे स्वामी देवाभ्यां नमस्कारे सम्पूर्णाश्रमस्तु शतंजीवी यथायुष्ये इन्द्रिये प्रतिष्ठति देवता सकल कार्यनिर्विघ्नं देव योगाग्रे स्वामी अनुग्रहाणां प्रदानस्य शिरसा नमाम्यां यथायुष्ये इन्द्रिये प्रतिष्ठति देवता सकल कार्यनिर्विघ्नं सर्वाभिष्टरहितस्यं प्रणमामि नित्यं योगा आग्रे स्वामी पादोदकं पावनं शिवं देवाभ्यां प्रणमामि नित्यं योगं नम्रते नारायणोऽस्ते जय श्रीमन्नारायण वैशाखमास कृष्णायां दशम्यां मंदवासरे पूर्वाभाद्रप्रभूताय मंगళం శ్రీ హనుమతే. ఈ రోజున హనుమాన్ జయంతి విజయోత్సవ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పాతబోయినపల్లిలో వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామికి ఈ రోజున విశేషంగా పంచామృత అభిషేకము, విశేష ఫల పుష్పాలంకారము స్వామివారి భక్తులందరి చేత చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అనుగ్రహిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మారుతుల్యవేదం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి. ఈరోజు హనుమాన్ జయంతి సంబంధంగా బోయినపల్లి శివాలయం ప్రాంతంలో అభయాంజని స్వామి దేవాలయంలో ప్రాతకాలం నుంచి అభిషేకము, సహస్రనామ అష్టోత్తరము మరియు హనుమాన్ చాలీసా పారాయణము అవన్నీ జరిగినాయి. భక్తులందరూ కూడా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధతో వచ్చి అందరూ కూడా వాళ్ళు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు చెల్లించుకున్నారు. స్వామివారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందింది. మీకు రెండు మాతాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క యోగాంజనేయ స్వామి అంటే చాలా విశిష్టమైనటువంటి యోగాంజనేయ స్వామి కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క స్వామి యొక్క మహా విశిష్టమైనటువంటి చాలా విధంగా ఉన్నది కాబట్టి మహిమైనటువంటి యోగాంజనేయ స్వామి ఎలాంటి భక్తులైనా కానీ ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే సకల ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఈ యొక్క యోగాంజనేయ స్వామి మహా యొక్క కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క నందమూరి నివాసంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి అంటే మహా యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క స్వామివారికి శని, మంగళవారము, సోమవారము అతి సంఖ్యలో పాల్గొనేటువంటి వారాయను. ఈ యొక్క శ్రీరామనవమి, హనుమత్ జయంతి అంటే మా యొక్క విశిష్టంగా ఉండేటువంటి వారాయను. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాన్ని నేను యొక్క చేస్తున్నాను కాబట్టి భక్తులతో ఎలాంటి విశిష్టాలు కూడా లేకుంటూ ఈ యొక్క స్వామివారి మా యొక్క అనుగ్రహం అనేది కూడా ఉండేటువంటి వారాయను. ఎవరైనా కానీ భక్తులు కూడా మనసు సంకల్పించుకుంటే వారి యొక్క కోరికలు కూడా నిలవేర్చేటువంటి వారాయను. అనగానే ఈ యొక్క నందమూరి నగర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క యోగాంజనేయ స్వామి అంటే మహా యొక్క స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం కాబట్టి
ఈ యొక్క వ్యక్తులతో మా యొక్క సంకల్ప విధంగా ఉండేటువంటి వారాను ప్రతి ఒక్క శ్రీరామనవమి అందరూ కూడా జై శ్రీరామ్. ముందుగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఓల్డ్ బోయినపల్లి వెస్లీ టీచర్స్ కాలనీ శ్రీ స్వయంభూ ప్రసన్న బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు పొద్దుగాల 4 గంటలకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం ప్రారంభమైనాయి. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి. ఈరోజు మన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పండ్లతో అలంకరించాము. అలాగే మన శివాలయంలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా పండ్లతో అలంకరించాము. భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా జై శ్రీరామ్. ఈరోజు పొద్దుగాల నుంచి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే ప్రత్యేకంగా పండ్లతో అలంకరణ, అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీస 108 సార్లు పారాయణం జరుగును. కావున స్వామివారి కృపకు ఆశీస్సులు ఎల్లప్పుడూ శ్రీ భక్తులకు ఇలాగే ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులను అధిక సంఖ్యలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని మనవి. జై శ్రీరామ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.